రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో 87 కోట్ల రూపాయల విలువైన రోడ్డు అభివృద్ధి పనులకు కేంద్ర రాష్ట్ర మంత్రులు శంకుస్థాపనలు చేశారు. కందుకూరు మండలంలో సిఆర్ఎఫ్ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు రానున్నాయని, కొత్త రింగ్ రోడ్ ప్రతిపాదన సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి మరి 3 బుల్లెట్ ట్రైన్స్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 బుల్లెట్ ట్రైన్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో 3 బుల్లెట్ ట్రైన్స్ మన హైదరాబాద్ నగరానికి వస్తా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బోరా వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై వరకు. ప్రాథమిక అంచనా 5 లక్షల కోట్లు దానికి ఖర్చు అవుతుంది. అది పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ చాలా పెద్ద ఎత్తున ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమి విలువ పెంచిన నేపథ్యంలో ఈ 5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ యొక్క హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ఏదైతే మనము బుల్లెట్ ట్రైన్స్ అంటామో ఆ యొక్క ఎలివేటెడ్ కారిడార్స్ అన్ని కూడా మరి త్వరితగతిన ఈ యొక్క సర్వే జరుగుతూ ఉంది. సర్వే పూర్తయిపోయిన తర్వాత మరి డిపిఆర్ పూర్తయిపోతే ఈ పనులకు సంబంధించి కూడా వేగవంతంగా పనులు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచి దీనికి సంబంధించినటువంటి ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవాలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. కాబట్టి ఈ యొక్క సర్వే పూర్తి కాగానే ఆ పనులకు సంబంధించినటువంటి టెండర్లు కూడా పూర్తి చేసి మరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, తద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వచ్చేటువంటి బుల్లెట్ ట్రైన్స్ 3 కూడా ఒక గేమ్ చేంజర్గా మరి ఏర్పడే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి మరి 3 బుల్లెట్ ట్రైన్స్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 బుల్లెట్ ట్రైన్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో 3 బుల్లెట్ ట్రైన్స్ మన హైదరాబాద్ నగరానికి వస్తా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బోరా వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై వరకు. ప్రాథమిక అంచనా 5 లక్షల కోట్లు దానికి ఖర్చు అవుతుంది. అది పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ చాలా పెద్ద ఎత్తున ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమి విలువ పెంచిన నేపథ్యంలో ఈ 5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ యొక్క హై స్పీడ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో